సారంగపూర్ మండలం రేచిపల్లి లచ్చానాయక్ తాండా, మేడారం తాండా, భీమిరెడ్డిగూడెం తాండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, యువ నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి. ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడి 2 లారీలు వస్తే జోకిన ధాన్యం సరఫరా అవుతుందని తెలిపారు. లారీలు పంపిస్తానని ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం జీవన్ రెడ్డికి తెలిపారు. కల్లాల్లో ధాన్యం 50% కూడా పోలేదని జీవన్ రెడ్డి ఫోన్ లో అధికారులతో మాట్లాడారు. స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన సందర్భంగా తెలిపారు. రైతులను అడిగినాం, మరి ఇట్లా అంటే తీసుకుందాం పంపించమంటారా అంటే పంపించమన్నారు. అది 300 బస్తాలు పోయినాయి, ఒక 3 వెహికల్ అంతే. వాళ్ళు రైతుని అడిగితే చూయమంటేనే బండి వచ్చింది. 17 లారీలు పోయినాయి, 37 ట్రాక్టర్లు అయినాయి నిన్న మధ్యాహ్నం వరకు. లక్షనాయక్ తండకి ఊర్లో వాళ్ళు ఎవరైనా అది అది వేరే ఐకేటీ సెంటర్లో ఉన్నాం బాబు. మీరు జోకింది ఒక 4000 బ్యాగులు ఉన్నాయి బాబు. మీరు పంపిరు లారీ ఒక టన్లోడ్ అవుతున్నది. మీ బయటికి వెళ్ళి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక 2 పంపగలుగుతూ అంటే వాళ్ళ క్లియర్ అవుతాయి బాబు. రేచపల్లి ఐకేపీ రేచపల్లి ఒక్కరు గుర్తుపెట్టుకో బాబు. ఎట్లా రైట్ కొంత ఒకటే చేస్తున్నాడు, బండి ఉన్నది, ఏది అబద్ధం ఆడద్దు. ట్రాక్టర్లు పెట్టుకోండి, ఇంకా 2 ఉన్నాయి బాబు. ఇప్పుడు జోకినాయి అవి 4000 కాక ఇప్పుడు మళ్ళీ కొత్త జోకుటోళ్ళు మీరు ట్రాక్టర్లు పెట్టుకుంటామంటే జోకుతున్నారు. ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటారు, ట్రాక్టర్ పెట్టుకుంటామంటే జోకుతున్నారు. ఒక 2 పంపిస్తామంటే 2 పెద్దవి పంపు బాబు. అరే థ్యాంక్ యూ. దాదాపు 4 కిలోలు 5 కిలోలు పోతాయి. క్వింటల్కి 5 కిలోలు గోడను పోతే మీరు ఏ గ్రేడ్లో పోతాయి, మిల్లికి పోతే బి అంటారు. ఇప్పుడు మీరేనా దీనికి ఇచ్చారు? దీన్ని కూడా రెండింటి మీరేనా? ఏ పార్టీ ఉంటే అమ్మ దొరికినాయి అక్కడ రాకున్నాయి కదా? ఇంకా 2 బండ్లు కావాలని చెప్పిన 32 అయింది. మన 42 అంటే మరి అప్పుడు 42 క్రాస్ అయితే అంటే మరి ఇప్పుడు మార్కెట్లో సగమే ప్రొక్యూర్ అయింది సార్. అన్ని ఇంక ఇండ్లలోనే ఉన్నాయి. నిజమే సార్. లాస్ట్ ఇయర్ యూఆర్ రైట్ సార్. యూఆర్ 100% కరెక్ట్. లాస్ట్ ఇయర్కి ఈసారికి ఏదైతే ఉందో కన్వర్షన్ ఎక్కువ వచ్చింది, ప్యాడికల్ బేస్ కన్వర్షన్ ఎక్కువ వచ్చింది. లేదు మీకు ఆన్లైన్ చేసిందే కొంటారు కదా బాబు, ఆన్లైన్ చేసింది కొనరు. ఇప్పుడు మీరు ఏదైతే మనం 33 మెట్రిక్ క్వింటల్ కొన్నామనుకుంటున్నామో బయట మార్కెట్లో గిన్నె అమ్మిండ్రు సార్. బయట మార్కెట్లో ఇంత అమ్మిండ్రు.
అచ్చా నువ్వు ఒక పని చేద్దాం సార్, ఆ 2000 ఇప్పియవని అంత బయట అమ్మిస్తా. నిజంగానే అంటున్నా. మరి ఏం పాడైంది ఇప్పుడు? మన దగ్గర 100 రూపాయలు ఖర్చు వస్తున్నది. ఆ 100 రూపాయలు ఖర్చు మంది అటు ఇటు పోతుంది. 200 రూపాయలు నష్టపోతాం. రైతు 200 రూపాయలు నష్టపోతాం. నగదు పైసలు వస్తాయి. పోతారు. ఇక మీరు అన్నట్టు 1980 2000 బయట వచ్చినట్టయితే ఇక పోతే పోయి 200 రూపాయలు 400 రూపాయలు మనకు నెట్ లాస్. 400కు మీ దగ్గర కూడా ఖర్చు వస్తుంది కదా. ఇక అంటే ఇది కొంచెం మీరు అంటే ఇట్లా పికప్ అయినా పర్లే బాబు. ఇప్పుడు రాయికల్ ఏమవుతుంది? బీర్పూర్ అయితే రెగ్యులర్గా 5,000 పెట్టేస్తే, ఎందుకంటే మొత్తం మక్కంతా అట్లే ఉన్నది సార్ అక్కడ. బీర్పూర్ ఏదైతే ఉంది ఇవాళ 5 వచ్చేటట్టు చేయండి, మనం రేపటికెళ్ళి రోజు 5 వచ్చేటట్టు చూడండి బాబు. ఎందుకంటే పూరి ఇంటీరియర్ కాబట్టి వాళ్ళు ఎక్కడ చూడండి బాబు రైట్. మీ 42 మరి దాన్ని ఇంక్రీజ్ పెట్టుకోవాలి, లేకుండా కాదు. 42,000 మెట్రిక్ టన్ పర్మిషన్ అని చెప్పానంటే దాదాపు ఇంకా 40 ఉంటుంది బాబు రైతులల్లో. ఇది ఏమవుతుంది ఏంటో.